ఓం మహాగణపతే నమః. మే మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ మాసంలో కుజుడు వీరికి అందరికీ అన్ని రాష్ట్రాల వారికి దాదాపుగా కుజ సంచారం కనుక మనం గమనించినట్టయితే వీరికి మనకి మీన రాశి మేషరాశిలో సంచారం అనేది ఉంటుంది. అదేవిధంగా బుధ రవులు మనకు చూసినట్టయితే ముఖ్యంగా మేషరాశిలోను అదేవిధంగా వృషభ రాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక శుక్రుని యొక్క సంచారం కనుక చూసినట్టయితే శుక్రుడు వృషభ రాశిలో సంచారము, అదేవిధంగా మిథున రాశిలో శుక్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక శని మనకు మీన రాశిలోనే సంచారము, గురువు మిథున రాశిలోను, రాహు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. ధనుసు రాశి వారికి మే మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనం చూసుకున్నట్టయితే ఈ ధనుసు రాశి వారికి రవి 2వ భాగంలో చాలా చక్కగా ఉన్నాడు. అంటే మే 15 తర్వాత నుంచి రవి గ్రహం యొక్క సంచారం అనుకూలంగా ఉంది. ఇక బుధుడు కూడా మే 15 తర్వాత నుంచి బుధ గ్రహం యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక గురువు వచ్చేసి ఈ మాసం మొత్తము అనుకూలంగా ఉన్నాడు. రాహువు కూడా ఈ మాసం మొత్తము అనుకూలంగా ఉన్నాడు. ఈ 4 గ్రహాల యొక్క సంచారము మనకు ధనుసు రాశి వారికి చక్కగా అనుకూలంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అయితే మనకు తక్కువ వ్యవధిలో ప్రయాణించేటటువంటి గ్రహాలు మనకు రవి, అదేవిధంగా మనకి బుధుడు, ఈ 2 గ్రహాలు 2వ భాగంలో అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ ధనుసు రాశి వారికి మే 15 తర్వాత నుంచి అనుకూలత అనేది పెరుగుతుంది. అయితే ఎలాంటి అనుకూలత ఉంటుందో మనం చూసినట్టయితే మే 15 తర్వాత మనకు రవి 9వ అధిపతి వీరికి చాలా చక్కగా 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఆరోగ్య విషయంలో అనుకూలత ఉంటుంది. కెరీర్ విషయంలో అదృష్టం అనేది కలిసి వస్తుంది. భాగ్యము అనేది మీకు ధనుసు రాశి వారికి మధ్య భాగం అంటే 15వ తేదీ తర్వాత కలిసి వస్తుంది. శత్రువులపైన జయం అనేది ఉంటుంది. సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల యొక్క పరిష్కారం అనేది మీకు ఈ సందర్భంలో ఈ సమయంలో దొరుకుతుంది. ఇక బుధుడు కూడా 2వ భాగంలో అనుకూలంగా ఉంటాడు. కాబట్టి సప్తమాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు వీరికి 6వ స్థానంలో సంచారం చేస్తాడు. కాబట్టి వివాహానికి సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో చక్కగా ఉంటుంది. దశమాధిపతి కెరియర్లో కూడా చక్కగా ఉంటుంది. ఉద్యోగ లాభం అనేది ఉంటుంది. శత్రువులపైన విజయం అనేది కూడా ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే 2వ భాగం నుంచి కెరియర్లో మీరు పనిచేసే చోట చక్కగా అనుకూలంగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు. ఇక గురుగ్రహం మీకు ఎలాగో అనుకూలంగా ఉంది. మీకు ఏ 7వ స్థానంలో సంచారం చేస్తాడు. ఇంటికి సంబంధించిన విషయాల్లో కానీ వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ చక్కగా అనుకూలంగా మనకు కనిపిస్తుంది. ఆరోగ్య విషయాల్లో కూడా గురువు అనుకూలంగా ఉంటాడు. రాహు 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల ధైర్యం అనేది ఉంటుంది. ధైర్యంగా మీరు ఆల్రెడీ ముందుకు వెళ్తున్నారు. ఆ ధైర్యంగా వెళ్ళడం క్రమంలో విజయాలు కూడా మీరు సాధిస్తారు. ఇవి మీకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. అయితే జాగ్రత్త పడవలసినటువంటి విషయాలు కనుక మనం చూసుకున్నట్టయితే సంతానం విషయంలో కాస్త టెన్షన్, మెంటల్ డిస్టర్బెన్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోపం అనేది తగ్గించుకోవడం మంచిది. మొదటి భాగంలో కాస్త అగ్రెసివ్గా ఉండకండి. కోపం తగ్గించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ ధనుసు రాశి వారు ఈ మాసంలో పొందుతారు. మే మాసంలో ద్వాదశ రాశుల వారికి మనము పరిహారాలు కనుక ఒకసారి చూసినట్టయితే ప్రతి ఒక్క రాశికి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ అనుకూలత ప్రతికూలతను బట్టి మనం పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే మేషరాశి వారికి శుక్రరాహు అనుకూలంగా ఉన్నారు. సూర్య బుధ మంగళుడు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వీరు ప్రతిరోజు ఉదయము సూర్య నమస్కారాలు చేయడం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అదేవిధంగా బుధవారం రోజు విష్ణు సహస్రనామం పఠించండి. తద్వారా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి ఈ మాసంలో ఉంటాయి. ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక ఈ మే మాసంలో కనుక చూసినట్టయితే వీరికి సూర్యుడు బుధుడు మంగళుడు వీరికి కూడా అంతగా అనుకూలంగా లేరు. అయితే గురు శనులు వీరికి చాలా చక్కగా అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి మంగళవారము హనుమాన్ చాలీసా గనక పఠించినట్టయితే వృషభ రాశి వారు ఈ మే మాసంలో చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రతికూలత అనేది తొలగిపోతుంది. ఇక మిథున రాశి వారి యొక్క పరిహారాలు మనం మే మాసంలో కనుక చూసినట్టయితే ఈ మిథున రాశి వారికి గురు శని రాహు కూడా అంతగా అనుకూలంగా లేరు. అయితే శుక్రుడు కుజుడు కేతువు చాలా చక్కగా అనుకూలంగా ఉన్నారు. వీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రతి ఆదివారం ఉదయం ఆదిత్య హృదయాన్ని పఠించండి. తద్వారా
చక్కటి ఫలితాలు మనకి మిథున రాశి వారికి ఈ మాసంలో ఉంటాయి. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆరాధించినా కూడా చక్కటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే ఈ కర్కాటక రాశి వారికి పరిహారాలు మనం గమనించినట్టయితే వీరికి కుజుడు, గురువు, శని, రాహుకేతువులు అంతగా ఈ మాసంలో అనుకూలంగా లేరు. అయితే ఈ కర్కాటక రాశి వారికి రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నాయి. అయితే వీరు ప్రతి మంగళవారము హనుమాన్ చాలీసా కనుక పఠించినట్టయితే కర్కాటక రాశి వారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ప్రతికూలత ఏదైతే ఉందో ప్రతికూలత తొలగిపోయి అనుకూలత అనేది మన కర్కాటక రాశి వారికి పెరుగుతుంది. ఇక సింహరాశి వారి పరిహారాలు ఈ మే మాసంలో చూసినట్టయితే మనకు సింహరాశి వారికి కుజుడు ముఖ్యంగా అనుకూలంగా లేడు, శని, రాహు, కేతువులు అనుకూలంగా లేరు. కాబట్టి శనీశ్వరుని ఆరాధించండి. సింహరాశి వారు ముఖ్యంగా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ప్రతి శనివారము శనీశ్వరుని ఆరాధించండి, లేదా ప్రతి మంగళవారము హనుమంతుని ఆరాధించినట్టయితే ఈ సింహరాశి వారికి ఈ మే మాసంలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక కన్యారాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి శుక్ర, రాహువులు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. అయితే మిగతా గ్రహాలు అనుకూలంగా లేరు. కాబట్టి వీరు ప్రతి బుధవారము విష్ణు సహస్రనామము పఠించండి, తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ కన్యారాశి వారు ప్రతి సోమవారము మనకు మహాశివుని ఆరాధించండి, లేదా మహాశివుని యొక్క గుడికి వెళ్ళే ప్రయత్నం చేసి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. కన్యారాశి వారికి ఈ మాసంలో కలుగుతున్నటువంటి ప్రతికూలత తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక మనము తులారాశి వారి ఒక పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి ఈ మే మాసంలో చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. మన కుజుడు, శుక్రుడు, గురువు, శని, కేతువు ఈ గ్రహాలన్నీ కూడా తులారాశి వారికి చక్కగా అనుకూలంగా ఈ మే మాసంలో ఉన్నారు. అయితే రవి, బుధ, రాహువులు ఈ 3 గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రతి ఆదివారం తులారాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా మీరు రాహుకు సంబంధించినటువంటి అంటే మనకు రాహు పూజ కానీ చేసినట్టయితే చక్కగా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనీశ్వరుని ఆరాధించినట్టయితే కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి కూడా చక్కగా రవి, అదేవిధంగా కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీరి యొక్క సంచారంలో. అయితే బుధ, గురు, శని, రాహు, కేతువులు మాత్రం అంతగా అనుకూలమైనటువంటి సంచారంగా ఈ మాసంలో మనకి వృశ్చిక రాశి వారికి లేదు. కాబట్టి వీరు ప్రతి మంగళవారము హనుమంతుని ఆరాధించండి, లేదా ప్రతి శనివారము మీరు శనీశ్వరుని కనుక ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు మీకు ఈ మాసంలో కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారి యొక్క మనము పరిహారాలు కనుక ఈ మే మాసంలో చూసినట్టయితే ధనుసు రాశి వారికి సూర్య, బుధ, గురు, రాహు ఈ 4 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే కుజుడు, శుక్రుడు, శని, కేతువులు అనుకూలంగా లేరు. కాబట్టి వీరు కూడా ప్రతి మంగళవారం హనుమంతుని ఆరాధించినట్టయితే, హనుమాన్ చాలీసా పఠించినట్టయితే ఈ మాసంలో ఈ ధనుసు రాశి వారికి కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలియపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. అదేవిధంగా శుక్రునికి సంబంధించినటువంటి పూజ అంటే మహాలక్ష్మిని ఆరాధించడం, శుక్రవారం ఆరాధించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి కలుగుతాయని మనం చెప్పవచ్చు. ఇక మకర రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం పఠించండి. బుధవారం రోజు ప్రతిరోజు పఠించే ప్రయత్నం చేయండి, తద్వారా చక్కటి ఫలితాలు మకర రాశి వారికి కలుగుతాయి. లేదా కనీసం బుధవారం అన్న విష్ణు సహస్రనామం వినడము లేదా పఠించడం కనుక చేసినట్టయితే వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఎందువల్లంటే సూర్య, బుధ, గురు, రాహు, కేతువులు వీరికి అనుకూలంగా లేరు. మకర రాశి వారికి కుజ, శుక్ర, శనులు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగజేస్తున్నారు. ఇక కుంభరాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం ఈ మాసంలో చూసినట్టయితే కుంభరాశి వారికి సూర్య, కుజ, శుక్ర, గురులు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే కలుగజేస్తున్నారు. బుధ, శని, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వీరు శనీశ్వరుని ఆరాధించండి. శనివారం రోజు హనుమంతుని పూజించండి, లేదా శనీశ్వరుని ఆరాధించినట్టయితే వీరికి చాలా చక్కటి ఫలితాలు ఈ యొక్క మాసంలో కలుగుతాయి. ప్రతికూలతమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక మీనరాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే మీనరాశి వారికి బుధ, మంగళ, శని, రాహువులు అంతగా అనుకూలంగా లేరు. సూర్య, శుక్ర, గురు, కేతువులు
చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నారు. కాబట్టి వీరు విష్ణు సహస్రనామం పఠించండి ప్రతిరోజు, చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా హనుమాన్ చాలీస పఠించినా కూడా ఈ మాసంలో మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.